ఉండట్లేదు. సార్ పీపీకి షాక్, లూలు సేల్ స్టాపు, కోటం పీచెముడు. ఇది చాలా పెద్దదని మనం ఇదిగో లూలు భూముల కేటాయింపులు రద్దు. ఈ కేటాయింపు రద్దు అన్నది ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో ఉన్న విశేషం ఏమంటే ప్రభుత్వం తానే ప్రకటించింది. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ధర్మాసనం ముందు వేసింది ఎవరంటే మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు. అప్పటికే ప్రజా ఉద్యమాలన్నీ, ప్రజా సంఘాల నిరసన అవన్నీ జరుగుతున్నాయి. విజయవాడ నడిబొడ్డున బస్టాండ్, పాత బస్టాండ్, కొత్తది కట్టిన తర్వాత బస్టాండ్ 4.17 ఎకరాలు, చాలా నడిబొడ్డు. ఇప్పుడు అంటే ఇంకా విస్తరించిన అది నడిబొడ్డే. ఆ భూమిని టూరిజం కార్పొరేషన్కు బదలాయించారు. టూరిజం కార్పొరేషన్ ఏమో ఎటువంటి బిడ్డింగ్ లేకుండా లూలుకు దీన్ని కేటాయించింది, లూలు మాల్కు. ఎట్లా? అది 2 లక్షల చదరపు అడుగులు. ఒక చదరపు అడుగు ₹1.5, చదరపు అడుగు ₹1.5 చొప్పున దీన్ని కేటాయించింది. అది కూడా ఇది కోర్టులో వేసినటువంటి అఫిడవిట్. ఈ కోర్టు అఫిడవిట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రత్యేకమైన GOMS1 డేటెడ్ 11/3/2025 ఫర్ ది పర్పస్ ఆఫ్ అలాటింగ్ ల్యాండ్ లార్జ్, అల్ట్రా లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ ఫ్రమ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ బిడ్డింగ్. లార్జ్, అల్ట్రా లార్జ్, మెగా ప్రాజెక్ట్స్ బిడ్డింగే చేయని అవసరం లేదండి. బిడ్డింగే చేయని అవసరం లేదు. మీకు 99 పైసలకు భూమి ₹1.5కు చదరపు అడుగు భూమి ఇస్తామని 99 సంవత్సరాలకు, అంటే 100 ఏళ్ళకి ఇంక లీజ్ ఏముంది, వాళ్ళకి ఇవ్వటమే కదా. పైగా నడిబొడ్డున ఒక G+3 చొప్పున లూలు మాల్ వస్తుంది అంటే దాని మీద తీవ్ర నిరసన వచ్చింది. ఒకటి, నగరం నడిబొడ్డు ఉన్న స్థలాన్ని ఏదైనా ప్రజోపయోగానికి చేయకపోవడం. రెండవది, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి దాన్ని ప్రైవేటీకరణ, ప్రైవేట్ మోడల్లోకి వెళ్ళిపోతే ఎట్లా అని నిరసన ఇదంతా వచ్చిన తర్వాత వడ్డే శోభనాథేశ్వరరావు దాని మీద పిల్ వేశారు. ఈ సత్యప్రసాద్ అనే సీనియర్ అడ్వకేట్ ఉంటారు, ఆయన ఇంకా వీళ్ళు ప్రజా సంఘాలు వీళ్ళ తరఫున ఆయన వాదించారు. సో అది ఒకసారి అయిన తర్వాత నిన్న హీరింగ్లో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆయన వచ్చేసి లేదండి మేము ఆలోచన మార్చుకున్నాం. విధాన ప్రకటన చేయలే ప్రభుత్వం, మేము ఆలోచన మార్చుకున్నాము, మేము ఇవ్వడం లేదు అని. ఎందుకు ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వడం లేదు అంటే వివరమైన ప్రకటన తర్వాత వస్తుందని. కానీ న్యాయమూర్తి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఏమంటే మీరు వెనక్కు తీసుకున్నామని చెప్తే మేము ఊరుకోము, ఈ పాలసీని మేము చర్చిస్తాం. మొదట ఏమన్నారంటే ప్రభుత్వ పాలసీని మీరు ఎలా డిక్టేట్ చేస్తారు అని వాదించారు. కానీ ఇప్పుడేమో అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం తరచూ చర్చిస్తున్నట్టుగా ప్రతిదీ ప్రైవేటు PPP మోడల్ అని భూములు ఇచ్చేస్తాము, 90 పైసలకి ఇస్తాము, రూపాయికి ఇస్తాము అన్న దానికి ఇది ఒక పెద్ద చెంపపెట్టు, ఎదురు దెబ్బ కిందే భావించాలి. ప్రభుత్వం తనే వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంకా అంతకంటే కోర్టు తీర్పు కాదు ఇది, ప్రభుత్వం ఒక వెనుకడుగు వేసినటువంటి ఓ పరిస్థితి. నిజంగా ఈ మోడల్ లూలు మోడల్ మీరు ఇంకోటి కూడా గుర్తు చేసుకోండి. విశాఖపట్నంలో లూలు మాల్కి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొద్ది గొప్ప అభ్యంతరాలు పెట్టాడు. సరే ఆయన వేరే కారణాలు వేరే చెప్పినప్పటికీ కొంత అసంతృప్తి. ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశం పెట్టినప్పుడు వైసీపీ చెప్పింది, మళ్ళీ వైసీపీలో వచ్చేసిందని తెలుగుదేశం చెప్పింది, మళ్ళీ తీరా వచ్చేసరి కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉండిందండి ఒక మాల్, ఆ మాల్ ఉన్న దగ్గర లూలు మాల్ పెట్టాడు, ఇప్పుడు నడుస్తుంటుంది. ఏముంటుంది దాంట్లో, అవేమి ప్రొడక్షన్ ఇది కూడా కాదు. ఈ లూలు మాల్ అనేది 29 దేశాల్లో 63,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తుందండి. 63,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే ఒక సంస్థకు బస్టాండ్ భూమినో ఇంకో భూమినో 90 పైసలకి ఇవ్వాల్సిన అవసరం ఏమో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక వెనుకంజ. మరి ఇది ప్రభుత్వ వైఖరిలో ఏమైనా మార్పు చూపిస్తుందో తెలీదు. ప్రజా సంఘాలన్నీ మటుకు దీన్ని బాగా హర్షిస్తున్నాయి. ఇక మీదటన్నా ఇట్లాంటివి చేయకుండా ఉంటే మంచిదని. ఇది అమరావతిలో కూడా ఈ సమస్య వస్తుంది. ఎందుకంటే అమరావతిలో మంత్రివర్గం సమావేశం అయిందంటే ఒక జాబితా, వీళ్ళకి భూమి కేటాయించారు, వీళ్ళకి భూమి కేటాయించారు. సార్ అసెంబ్లీ పోలింగ్